హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు తోటకూర ఫ్రై ఎలా చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, జీలకర్ర, ఆవాలు, పచ్చిమిర్చి వేసుకొని వేయించుకోవాలి. తర్వాత కరివేపాకు వేసుకొని వేయించుకోవాలి. ఇందులో టేస్ట్కు తగినంత సాల్టు, పసుపు, కారం వేసుకొని కలుపుకోవాలి. ఈ తోటకూర ఫ్రైని చపాతీలో, రైస్లో తింటే చాలా బాగుంటుంది. ఇప్పుడు మనం ఇందులో సన్నగా కడిగి పెట్టుకున్న తోటకూరను వేసుకోవాలి. ఈ విధంగా కలుపుకున్న తర్వాత మూత పెట్టి ఒక 5 మినిట్స్ ఉడికించుకోవాలి. తరువాత ఇందులో కాస్త వాటర్ వేసుకొని మళ్ళీ మూత పెట్టి ఒక 10 మినిట్స్ స్టవ్ సిమ్లో పెట్టుకొని మగ్గించుకోవాలి. ఫైనల్గా ఇందులో కాస్త ధనియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. అంతే అండి, చాలా టేస్టీగా ఉండే తోటకూర ఫ్రై రెడీ. ఇది రైస్లో కానీ చపాతీలో కానీ తింటే చాలా బాగుంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.